హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోను మీరు చాలా బాగా చక్కగా ఆదరించారు ఫ్రెండ్స్. నేను చాలా హ్యాపీ. మీ లైక్స్కి మీ కామెంట్కి ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిట్నెస్ టాపిక్ ఫ్రెండ్స్. అసలు ఫిట్నెస్ అంటే ఏంటా అని తెలుసుకుందామని చాలా రోజులు వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. బట్ ఏ బుక్లో కూడా దొరకదు. ఎందుకంటే ఫ్రెండ్స్, కొందరేమో ఫిట్నెస్ని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తారు, కొందరేమో ఎండ్యూరెన్స్ చేస్తారు, కొందరేమో చాలామంది ఫ్లెక్సిబిలిటీ కోసము ప్రాణాయామాలని యోగాలని అవి చేస్తారు. బాడీ ఫ్లెక్సిబిలిటీ అంటారు దాన్ని. మనం ఫిట్నెస్ చేయాలనుకుంటే మనం జిమ్ జాయిన్ కావాలా, గ్రౌండ్కి వెళ్ళాలా, లేకపోతే లైక్ స్విమ్మింగ్ చేయాలా, సైక్లింగ్ చేయాలా, అసలు మన బాడీకి ఏది సూట్ అవుతుంది అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. రేపటి వాకింగ్ వెళ్దామంటారు, కొందరేమో జిమ్ జాయిన్ అవుదామంటారు. జిమ్లో కూడా చాలా వరకు మన మన బాడీ షేప్ అనేది ఎక్సలెంట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేది జిమ్మే అని చాలామంది నమ్ముతారు. అది 100కు చాలా పర్సెంటేజ్ అది కూడా రైటే. బట్ ఏంటంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో పాటు కొందరు ఉంటారు. ఎలా అంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఎంతసేపు వర్కౌట్ చేసినా, లైక్ ఎంతసేపు వాకింగ్ చేసినా 40 కిలోమీటర్లైనా మారతాను కొడతారు కొందరు. వాళ్ళు 30 కిలోమీటర్లు ఎట్లా ఉరుకుతారు, 20 కిలోమీటర్లు ఎలా ఉరుకుతారు అంటే దాన్ని ఎండ్యూరెన్స్ అంటారు. మన దగ్గర ఎంత స్టెమినా ఉంది, మనం ఒక జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేకపోతే పొలం పని చేస్తున్నా, మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని గంటలు ఆపకుండా చేయగలుగుతాం, అది ఎండ్యూరెన్స్ అంటారు. మరి ఎండ్యూరెన్స్ కోసం చేసే వర్కౌట్స్ కొన్ని ఉంటాయి. అవి రెగ్యులర్గా కొందరు ఎలా అంటే ఫ్రెండ్స్, మనము వర్కౌట్స్ అనగానే అబ్బో మా వల్ల కాదు, మేము జిమ్ము ఇవన్నీ బరువులు లేపలేము అని, మాకు బిజినెస్ మేము బిజీగా ఉన్నాం అని చాలా వరకు తప్పించుకుంటారు పనిని. ఏది వర్కౌట్ ఫిట్నెస్ తప్పించుకుంటారు. ఏదో కారణాలు చెప్తారు. ఇక ఎలా అంటే గొప్ప గొప్ప కారణాలు చెప్తారు. ఇక అనొద్దులే కానీ ఫ్రెండ్స్, ఇక కలెక్టర్ కన్నా బిజీ అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఇక వద్దులే ఫ్రెండ్స్. అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన కంట్రీలో చాలామంది ఒక పెద్ద ఆర్మీ సోల్జర్స్, లైక్ పెద్ద వాళ్ళ కమాండోస్ ఉంటారు చూడు ఫ్రెండ్స్, వాళ్ళు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు నాన్ స్టాప్ మారతాన్ చేస్తారు. వాళ్ళ వల్ల ఎందుకు అవుతుంది అంటే అది ఎండ్యూరెన్స్ అంటే స్టెమినా. ఇప్పుడు మనం రెగ్యులర్గా అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ చూడండి సిచ్యువేషను, ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏంటంటే తోపని మాట్లాడతారు. ఇప్పుడు అదే కెన్యాలా కొన్ని కంట్రీస్లో రెగ్యులర్ మారతాన్ చేస్తారు. ఒక 40 కిలోమీటర్లు హాఫ్ మారతానని చేస్తారు. అది 20 కిలోమీటర్లు ఉంటుంది. మరి వాళ్ళు ఎలా చేయగలుగుతారు అంటే అది ఎండ్యూరెన్స్. మన బాడీ ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము బాడీని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుకోవడానికి, బాడీని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి, ఫోకస్గా మన బ్రెయిన్ ఫంక్షన్ని మంచిగా చేసుకోవడానికి, ఎటువంటి ఒక 40 ఇయర్స్ వచ్చిన 50 ఇయర్స్ వచ్చిన ఎండ్యూరెన్స్లో ఎటువంటి లోటు రాకుండా రెగ్యులర్, ఇప్పుడు మనం ఏదో చికెన్ తింటానో లేకపోతే నా హెవీ ప్రోటీన్ తింటానో ఇమీడియట్లీ కండలు వస్తాయి అంటే ఇమీడియట్లీ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, ఇమీడియట్లీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే అది కాదు. అలా ఉండదు. డైలీ 20 నిమిషాలు మీకు నచ్చిన విధంగా యోగా అన్న చేయండి, జిమ్ కన్నా వెళ్ళండి, రన్నింగ్ అన్న చేయండి. ఫ్లెక్సిబిలిటీ, మీ కాళ్ళ చేతులు మీ చేతులు ఇట్లా మనం బెండ్ అయితే మన కాళ్ళ ఏళ్ళు తాకాలి, అప్పుడు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చక్రాసనము, ప్రాణాయామము అలాంటివన్నీ చేయండి. అలాంటివి చేస్తే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు డైలీ 20 నిమిషాలు 30 నిమిషాలు చేస్తే వర్కౌట్స్, అది చిన్నవి మంచిగా హెవీ వెయిట్స్ లేపొద్దు, చిన్న వెయిట్స్. డిసిప్లిన్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ చిన్న వెయిట్స్ లేపితే మన కండ మజిల్ అనేది పెరుగుద్ది. ఏదో హెవీగా తింటాం, మేమేం వర్కౌట్ చేయం, మేమేం వాకింగ్ చేయం, మేమేం రన్నింగ్ చేయం, మేము తోపులం అంటే కుదరదు ఫ్రెండ్స్. ఏ తోపైనా ఎక్కడైనా 100 మంది 1000 మంది మన వెనక పెద్ద తోపు అది దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, మీకు అర్థమైంది. ఇక ఉన్నా కానీ మీరు జిమ్కి వెళ్ళినా వాకింగ్ వెళ్ళినా మీ పుషెస్ మీరే తీయాలి, మీకు ఎంతమంది బాడీ గార్డ్ ఉన్నా. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం వర్కౌట్ అనేది ప్యాషన్గా డిసిప్లిన్గా చెయ్యాలి. నాకు వీలు కాలేదని కారణాలు చెప్పిననుకో ఫ్రెండ్స్, ఇక మీకు కూడా బాడీలో పార్ట్స్ చెప్తాయి ఫ్రెండ్స్, ఇక మాకు కూడా ఓపిక అయిపోయిందని చెప్తుంది. అర్థమైందిగా. కొంచెం వర్కౌట్ గట్టిగానే చేయండి. నా మాటినండి ఫ్రెండ్స్, నా మాటినండి, తప్పించుకోకండి నాకు టైం దొరకట్లేదని. తర్వాత చాలా డ్యామేజ్ అవుతుంది బాడీ. డిసిప్లిన్గా ఫోకస్గా 20 నిమిషాలు ఒకటే. మీకు జిమ్ మీ వల్ల కాదనుకుంటే వాకింగ్ అని వెళ్ళండి. వాకింగ్ మీ వల్ల కాదు అనుకుంటే, ఇప్పుడైతే కరోనా లాక్డౌన్ అయితే కాదు కదా ఫ్రెండ్స్, బయట జిమ్ములు పార్కులు అన్నీ తీసే ఉన్నాయి, పోయి జాయిన్ కాండి.
వర్కౌట్ను ఎక్సర్సైజ్ మించింది. మనం కష్టపడి సంపాదించేది దేనికి ఫ్రెండ్స్? ఫిట్నెస్ ఉండడానికి, ఫోకస్ ఉండడానికి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మంచిగా స్టైల్గా తయారు కావాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ ఫిట్గా ఉండాలి. మనం ఫోకస్గా ఫిట్గా ఉంటేనే మీరు చేసే జాబ్స్, బిజినెస్ ఎంతసేపు అయినా చేయగలుగుతారు. దాన్నే ఎండ్యూరెన్స్ అంటారు. ఫ్లెక్సిబిలిటీ, యోగాలు, ప్రాణాయామాలు, స్ట్రెస్ లెవెల్ ప్రపంచం మొత్తం అంటుంది. ఇక మన ఇండియా అంట థైరాయిడ్కి, షుగర్కి హబ్ అంట. స్లోగా చాప కింద నీరు లెక్క పాకులాడుతుంది ఫ్రెండ్స్. మనకి ఎట్లా అంటే మన యంగ్ జనరేషన్కి ఇక అతిపెద్ద ముప్పు. అది స్లోగా ఇండియా అంతా స్ప్రెడ్ అవుతుంది. నేను ఎక్సర్సైజ్ చేయను, నేను వర్కౌట్ చేయను అంటే అది మనకు వచ్చి ఏమంటే ఇక 50 ఏళ్ళకి రావాల్సిన షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఈ 30 ఏళ్ళకే వస్తాయి మోకాళ్ళ నొప్పులు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఓపుకున్నా లేకపోయినా 20 నిమిషాలు వాకింగ్ చేయండి, 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, 20 నిమిషాలు మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకోండి. మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని ఇట్లా ప్రాణాయామాలు, యోగాలు ఫుల్ ఛానల్స్ వచ్చినాయి ఫిట్నెస్ మీద. మన ఛానల్ కూడా ఫిట్నెస్ మీదనే కదా ఫ్రెండ్స్. చూడండి, నేను అప్లోడ్ చేస్తే ఒక్కొక్క వీడియో అది ఫాలో కాండి ఫ్రెండ్స్. ఎంతో ప్యాషన్గా చేస్తున్న ఛానల్స్ బొచ్చాడు ఉన్నాయి. అవన్నీ వేటి కోసం ఫ్రెండ్స్? మీరందరూ ఫిట్గా ఉండాలి. మన ఇండియా ఫిట్ కావాలనే కదా ఉద్దేశం. మీరు ఫిట్గా ఉంటే మీ ఇంట్లో ఒకరిని చూసి ఇంకొకరు, మీ పిల్లలు ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా తయారవుతారు. ఈ స్వీటీ డ్రింక్స్లు, చాక్లెట్స్ వీటి వల్ల ఏం రాదు. చెప్తానగా, ఆ కంపెనీ వాడు బాగుపడతాడు. వాడికి ఎవడెవడు పర్మిషన్ ఇస్తాను, వాడికి ఆ కంపెనీ వాడికి కొనేటోనికి 5 రూపాయలకు 100 రూపాయలు కూడా అన్ని వస్తాయి. అవి ఇచ్చేసినాం అనుకో, ఇక మన కోసం వెయిట్ చేస్తా అంటే హాస్పిటల్లో ఫీజు కట్టరా బాబు, మీ పాప అని. వద్దు ఫ్రెండ్స్. ప్రేమ మత్తుల మన పిల్లలకు ఎవి పడతాయి కొనియకండి, ఎవి పడతాయి తినకండి. చికెన్ వండుకుంటారా, ఫిష్ వండుకుంటారా, చిన్న స్వీట్లు వండుకుంటారా, అది తక్కువ మోతాదులో మీరు సొంతంగా బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. అన్ని ఫామ్ ఆయిల్ అంట, డేంజర్ ఉంది బయట వ్యవస్థ. అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చాలామందికి సంపాదించే సొమ్మంతా 70% హాస్పిటల్కి వస్తారు చాలామంది. ఒక్కొక్కరికి 1000 కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఇన్వెస్ట్మెంటు, వ్యాపారము బిజీ అని ఫ్రెండ్స్. హెల్త్ మీద అయితే శ్రద్ధ పెట్టట్లేదు. ఎవరు హెల్త్ మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు నా లెక్క చెప్పేటోడు వీడియో అందరూ ఇంత చెప్తాను సోది అంటారు. అరే చెప్పేది వినండి భయ్. ఎవరి కోసం మన టైం మీరు ఎక్కువ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే వర్కౌట్ చేయడం వల్ల 2 ముద్దలు ఎక్కువ తిన్నా ఏం కాదు. ఆల్రెడీ మేము చాలా క్యాలరీలు ఖర్చు చేస్తాం. అరే వర్కౌట్ గురించి ఎప్పుడే ఆలస్యం. అన్న మాకు వీలు కాదు. అలా వద్దు ఫ్రెండ్స్, అలా వద్దు. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, డైలీ వర్కౌట్స్ చేయండి. ఎండ్యూరెన్స్ పెంచుకోండి, స్టెమినాను పెంచుకోండి, ఫ్లెక్సిబిలిటీలు పెంచుకోండి. హ్యాపీగా ఫిట్గా ఉండండి ఫ్రెండ్స్. ఫోకస్గా ఉండండి. 20 నిమిషాలు, 30 నిమిషాలు, లేకపోతే డైలీ 10 నిమిషాలు మరి మీకు నచ్చిన ట్రైనర్ను వాళ్ళ సలహాలు తీసుకోండి. ఇప్పుడు మనకు నెట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకటి ఫాలో అప్. మీ బాడీని అన్నా నేను బరువులు లేపలేమన్నా మా వల్ల కాదంటే గ్రౌండ్కి వెళ్ళండి, వాకింగ్ వెళ్ళండి, ఓపెన్ జిమ్ ప్రతి సిటీలో పెట్టింది. ఇప్పుడు ప్రతి సిటీలో, ప్రతి పల్లెటూరులో గ్రౌండ్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ కాదు, కరోనా కాదు, ఈ టైం ఇది. బయటికి వెళ్ళకుండా బయటికి పోయి మనం వర్కౌట్ చేస్తామంటే కుదరదనే పరిస్థితి లేదు. మీకు ప్యాషను, ఇంట్రెస్ట్ ఉంది అంటే బయటికి వెళ్ళండి. అన్ని గ్రౌండ్లు ఓపెన్ చేసే ఉన్నాయి, ఖాళీగా పడున్నాయి గ్రౌండ్లన్నీ. చూస్తే బాగా అనిపిస్తుంది. 8:30 వరకు, 7:30 వరకు లేవకుండా నిద్రపోతారు అందరూ. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే అందరి ఇళ్ళల్లో ఎక్సర్సైజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. గంటకు, రోజుకు సంవత్సరానికి దగ్గర అంకే చెప్పట్లేదు కానీ కొత్త హాస్పిటల్ పుట్టుకొస్తాయి. కన్నుకు, ముక్కుకు, చెవుకు, నోరుకు, గుండెకు. చిన్న కండరం, పెద్ద కండరం లేదు, కాళ్ళులో బొక్కలు అన్నిటికీ హాస్పిటల్ వచ్చినాయి. మోకాలు చిప్పలు ఉత్తి పుణ్యానికి భయపడే మార్చుకుంటారు. అరే కొద్ది ఎక్సర్సైజ్ చేయండి మళ్ళీ సెట్ అవుతాయి, మళ్ళీ గుజ్జు పెరుగుతుంది అంటే నో హమారా పాస్ మనీ హే, ఈ హాస్పిటల్ పోతారు. వద్దు ఫ్రెండ్స్. ఎందుకు దీర్ఘకాలిక రోగాలను ఎందుకు ఇంకా ఇన్ని తెలుతానప్పుడు కూడా మనం ఎందుకు వర్కౌట్ చేయకుండా ఉండాలి ఫ్రెండ్స్? ఏ జాబ్ అయినా, ఏ బిజినెస్ అయినా మనం ఫిట్గా ఉన్నంత వరకే ఫ్రెండ్స్. ఫిట్నెస్ పెద్ద నేను ఒకసారి రాకేష్ జుంజున్వాలా ఇంటర్వ్యూ చూశాను. మన వారెన్ బఫెట్ ఎట్లనో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో రాకేష్ జుంజున్వాలా అని ఉంటాడు. అతను ఏం చెప్పింది తెలుసా ఫ్రెండ్స్?
అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు గన్ షాట్. కానీ అతను ఒక మాట అన్నాడు, నేను అన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన తప్ప నా లైఫ్, నా హెల్త్, నా ఫిట్నెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలే అన్నాడు. తన మూల్యం చూడు ఫ్రెండ్స్. ఇండియన్ ఇక గాడ్ ఫాదర్ జస్ట్ ఇక ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఇక పితామహుడు లెక్క అంటారు అతన్ని, రాకేష్ జుంజున్వాలా. హెల్త్ తనే అన్నాడు, ఫిట్నెస్ నేను అశ్రద్ధ చేశాను, భారీ మూల్యం చెల్లించుకున్నానని అన్నాడు. ఇప్పుడు అతను లేడు మన మధ్యలో, కానీ అతను చాలా మోటివేషన్ పర్సన్. ఫ్రెండ్స్, మీరు కూడా రెగ్యులర్గా వర్కౌట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీ ఫుడ్ తినండి, గుడ్ ఫ్యాట్ తినండి. ఇక పోయి ఇక బజ్జీల బండి, పానీపూరి నా అంత ఎవరు తినలేరు రా భయ్, వద్దు ఫ్రెండ్స్. ఇక కొన్ని చెప్పేటట్లేదు కానీ వీడియోలల్లో. కానీ నిజం ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే డిసిప్లిన్తో పాటు ఫోకస్, కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఏం తినాలి, ఏం తినొద్దు అని. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరి చేతిలో డబ్బులు ఉంటున్నాయి. ఈ వరద తింటారు. ఆకలి కోసం తినకండి ఫ్రెండ్స్, ఆరోగ్యం కోసం తినండి, హ్యాపీగా ఉండండి, మంచిగా ఫిట్గా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా మాట వినండి ప్లీజ్. మంచిగా హెల్తీ ఎక్సర్సైజ్ చేయండి. ఒక బ్రదర్ లెక్క చెప్తున్నా మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మజిల్ మంత్ర. జై హింద్.